అలా కొట్టి చంపచ్చా మన్మథ క్రీడలో ఉన్న వాటిని? ఎంత దోషం చేసావు నువ్వు! కౌరవ పుంగవా, ఇది నీకు తెలియదా? ఎందుకు చేసావు ఈ దోషం అంటే, నేను మీతో మనవి చేశానే, అయ్యయ్యయ్యయ్యో ఎంత అపరాధం జరిగిపోయింది మహానుభావ, ఆఖరికి మీ వంటి వారి మీద నేను బాణం వేశాను, నన్ను మన్నించండి అని ఉంటే చేసిన పాపం పోవాలి. కాబట్టి దాన్ని ఎంత తగ్గించి ముని వాక్కు విడిచిపెట్టినో మనకి తెలియదు. కానీ ఆయన కొస ప్రాణంతో రొప్పుతూ పాండురాజు జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు అన్నారు నన్నయ్య గారు. అంటే చూడండి, ఈనాడు ఉన్న పద్ధతి కాదు. అవతలవాడు ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడో అది చెప్పినది విన్న తర్వాత తప్ప శిక్ష వెయ్యడం ఈ జాతి లక్షణం కాదు. ఎవరో చెప్పిన న్యాయం కాదు ఈ దేశానికి. ఎవడైనా ఒకడు అపరాధం చేశాడు అని మీకు అనిపిస్తే వాడు అపరాధం చేసినవాడు కాడు, వాడు అపరాధము చేసినవాడిని నిరూపింపబడాలి. ఎవ్రీవన్ ఈజ్ గుడ్ అన్లెస్ ద కాంట్రరీ ఈజ్ ప్రూవ్డ్ అన్న ప్రొవెర్బ్ ఇవాళ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారేమో, అది మన ధర్మశాస్త్రాలు ఎప్పుడో మాట్లాడాయి. ఇంత కట్టెదుట తనని కొట్టి ఆఖరి ఊపిరితో రొప్పుతున్నా చెప్పుకునే అవకాశం ఇచ్చాడు పాండురాజుకి. ఎందుకు చేశావు ఇదని అడిగాడు. ఇంకొకలా చెప్పి ఉంటే ఏమవునో పాండురాజు ధర్మము తెలిసి బుకాయించాడనే అనవలసి ఉంటుంది. ఇక్కడ ఆయన అడిగిన 5 కోణాల్లో ఎందులోకి వస్తుందో ఆయన చెప్పలేదు. చెప్పకుండా అన్నాడు, పగరగని సైతురేనియు మృగకులంబుగని సహింపరు రాజులు, మొనసివాని గ్రత్సరగ సంపుదురు, నమ్మకిచ్చి చంప జనదు, మాయాబలంబున జనదు చంప. పగవాడు శత్రురాజు ఎదురుగుండా కనపడినా చంపకుండా విడిచిపెట్టేస్తారేమో రాజులు, జంతువు కనపడితే మాత్రం చంపకుండా విడిచిపెట్టరు. మోసగించి చంపకూడదు, లేకపోతే నమ్మించి చంపకూడదు. ఈ 2 రకాలుగా చంపకూడదు. కానీ శత్రువునైనా విడిచిపెడతాం, మృగాన్ని మాత్రం విడిచిపెట్టాం అన్నాడు. ఉందా అలా ఎక్కడైనా? అలా ఎక్కడా లేదు. అలా అయితే అసలు అరణ్యంలో జంతువు అన్నది ఉండకుండా వేటాడమని చెప్పాలి. అలా లేదుగా. ఖచ్చితంగా బుకాయింపేది. తను చేసిన తప్పుని తాను సమర్థించుకునే ప్రయత్నమే. ఈ 2 రకాలుగా చంపకూడదు. కానీ ఇంకెలాగైనా చంపేయచ్చు, మన్మథ క్రీడలో ఉన్న వాటిని కూడా చంపేయచ్చు అన్నది సత్యమైతే, తను తప్పు చేసి కూడా శపించినటువంటి ముని పాడైపోయాడని వ్యాసుడు చెప్పి ఉంటారు. అలా చెప్పలేదుగా వ్యాసుల వారు. పాడైపోయింది పాండురాజు ఒకటే. కాబట్టి అక్కర్లేని బుకాయింపుకి పాండురాజు వెళ్ళి నమ్మించి చంపకూడదు, మోసగించి చంపకూడదు. శత్రువు కనపడినా మేము విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెడతాం, మృగాన్ని మాత్రం విడిచిపెట్టాం. మృగంగా కనపడ్డం నీ కర్మ. అలా ఎందుకు కనపడ్డావు? మునిగా కనపడితే నమస్కరించేవాడిని. కాబట్టి చంపేయడంలో తప్పు లేదు, నిన్ను చంపేశానన్నాడు. ఆయన వెంటనే ఆఖరి శ్వాస విడిచిపెట్టేస్తూ అన్నాడు, ఖచ్చితంగా దోషం. బాణాలు వేసి చంపడం ఒక దోషం అయితే, ధర్మాన్ని విడిచిపెట్టేసిందే కాకుండా అధర్మాన్ని ధర్మంగా చూపించి వాదించే ప్రయత్నం చేయడం ఇంతకన్నా పెద్ద జ్ఞానం ఏదిందో, మీకు పరమేశ్వరుడిచ్చిన వాక్కు ఏదిందో దాన్ని ఎప్పుడూ వేద ప్రమాణమును సమర్థించడానికే ఉపయోగించండి. దుస్తర్కాస్తు విరమ్యతాం. వేదము చెప్పిన ధర్మము కాదని వాదించడానికి మీ వాగ్బలమును ఉపయోగించవద్దు, పాడైపోతారు. కాబట్టి దుస్తర్కాస్తు విరమ్యతాం, శృతిశిర పక్ష సమాశ్రీయతాం. మీరు ఆ వేదము చెప్పినటువంటి మాటలను మాత్రమే ఆదరించండి. మహానుభావుడు శంకరులంతటి వారిది అదే తీర్పు, అదే చిట్ట చివరి సందేశం. ఎప్పుడైతే రాజు బుకాయించాడో ఆఖరి ఊపిరిని వాక్కుగా మార్చాడు ముని. ఊపిరి మీద కదండి వాక్కు ఉంటుంది. ఇప్పుడు ఆయన తపోబలమంతా శాపవాక్కుగా వచ్చి మీద పడిపోతోంది. 5 బాణముల చేత ముని శరీరం విడిచిపెట్టినా చేసుకున్న తపస్సుకు ఉత్తమ శరీరంలోకి మళ్ళీ పెడతాడు. కానీ బతికున్న పాండురాజు పనికి మాలిన వాడై కూర్చుంటాడు. ఆఖరి ఊపిరి వాక్కుగా మారిపోతోంది. ఇది క్షమించాను అన్న వాక్కుగా మార్చుకోవడము పాండురాజు చేతిలోనే ఉంది. తనని తాను పాడు చేసుకునే మాటగా అవతల వారి నుంచి తెచ్చుకోవడము పాండురాజు చేతిలోనే ఉంది. అందుకే మనకి మాట ఉంది కదా అని వాడకూడదు.
మాట ఏదైనా సాధిస్తుంది లోకంలో. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేతనే దేవతలు మన్నించి వరం ఇస్తారు. మాటల చేతనే శత్రువులు పెరిగి ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, లేళ్ల రూపంలో ఉండి మన్మథ క్రీడ అనుభవిస్తున్నటువంటి మా ఇరువురి మీద 5 బాణములు ప్రయోగించి పడగొట్టి చంపి ధర్మమును అతిక్రమించావు కనుక నీవు నీ భార్యలలో ఏ భార్య ఎందైనా మన్మథ పీడితుడవై సంగమ సుఖాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేసిన ఉత్తర క్షణంలో నీవు ఆ భార్య కూడా మరణించెదరుగాక. నేను నా భార్య మరణించాగా, నువ్వు నీ భార్య మరణించెదరుగాక. ఏమైపోయింది ఇప్పుడు మళ్ళీ? ఇంత గొప్ప పాండురాజు ఉన్నాడు, అంత గొప్ప కుంతి మాద్రి భార్యలు ఉన్నారు, సంతానం లేదు. భార్యలతో కలవకూడదు కాబట్టి సంతానం లేదు. మళ్ళీ సింహాసనానికి మహానుభావుడు ఇప్పుడు విడిచిపెట్టవలసిన శాపవాక్కు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడదామంటే ఉన్నాడా? లేడు. అంతే, ఆ శరీరం వదిలిపెట్టేశాడు. ఒకసారి శరీరం వదిలిపెట్టేశాడో, శరీరం వదిలిపెట్టిన వాడికి పోయిందేమీ లేదండి. ఎవరు ఉద్ధతితో ప్రవర్తించాడో వాడు పాడైపోతాడు.